నేను హీరోనే. యూత్ ఆడియన్స్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోలో శ్రీ విష్ణు ఒకరు. సహజమైన నటన, డైలాగ్ డెలివరీలో స్పష్టత, ముఖ్యంగా కామెడీ టైమింగ్తో ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తూ వచ్చాయి. విలక్షణమైన కథలను ఎంచుకోవటం ఆయన ప్రత్యేకత. ఆయన చూపుతున్న జాగ్రత్త కూడా ఈ విజయాలకి ప్రధాన కారణంగా నిలిచింది. అయితే కామెడీ ఎంటర్టైనర్లతో వరుస హిట్లు అందుకున్న ఆయన తాజాగా తన ఇమేజ్కి భిన్నంగా సీరియస్ జానర్ వైపు అడుగులు వేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇటీవల విడుదలైన విష్ణు విన్యాసం భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చి కమర్షియల్గా సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది. ఆ సినిమా విడుదలై వారం రోజులు గడవక ముందే మార్చి 6న ఆయన నటించిన మరొక చిత్రం మృత్యుంజయ్ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్తో మంచి అంచనాలు పెంచింది. ఇప్పటి వరకు ఎక్కువగా లైట్ హార్డ్ పాత్రలో కనిపించిన శ్రీ విష్ణు ఈసారి గంభీరమైన పాత్రలో కనిపించడంతో ప్రేక్షకులకి కొత్త అనుభూతి కలిగిస్తోంది. తాజాగా చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు UA16+ సర్టిఫికేట్ జారీ చేసింది. అంటే 16 ఏళ్లు పైబడిన వారు మాత్రమే ఈ చిత్రాన్ని థియేటర్లో వీక్షించవచ్చు. ఇది సినిమా కథలోని తీవ్రత, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని చెప్తున్నట్లుగా భావిస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ భాగంలో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందనే టాక్ వినిపిస్తోంది. కథ విషయానికి వస్తే హీరో తన ప్రాణ స్నేహితుడి అనుమానాస్పద మరణంతో షాకు గురవుతాడు. స్నేహితుడి కూతురి బాధ్యతలను స్వయంగా తీసుకొని ఆమె భవిష్యత్తు కోసం కష్టపడతాడు. అయితే ఆ మరణం సహజసిద్ధం కాదని అనుమానం కలిగిన హీరో అసలు నిజం బయటపడేయాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం క్రైమ్ బ్యూరోలో ఉద్యోగం సంపాదించేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అధికారుల నుంచి నిరాకరణ ఎదురవుతుంది. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా తన స్నేహితుడి మర్డర్ మిస్టరీ వెనుకునే రహస్యాలను ఒక్కొక్కడిగా ఛేదించే ప్రయత్నం చేస్తాడు. సినిమా మొత్తం చాలా నీట్గా తెరకెక్కిందని సెన్సార్ సభ్యులు అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. ఎక్కడా సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించకుండా కథ నేరుగా ముందుకు సాగుతుందట. మొత్తం నిడివి 2 గంటల 2 నిమిషాలు మాత్రమే ఉండటం కూడా థ్రిల్లర్కు ప్లస్ పాయింట్గా మారుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ఇటీవలి కాలంలో ఏ సినిమాలోనూ చూడలేదని టాక్ వినిపిస్తోంది. ఈ ట్విస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే మృత్యుంజయ్ చిత్రం శ్రీ విష్ణు కెరియర్లో భారీ బ్లాక్ బస్టర్గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. మరి కామెడీ హీరోగా గుర్తింపు పొందిన ఆయన సీరియస్ థ్రిల్లర్లో కూడా తన సత్తా చాటుతారా లేదా అనేది మార్చి 6న తెలుస్తుంది.